వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనము భక్తి ఉద్యమం గురించి నేర్చుకుందాము. గత వీడియోలో ఆల్రెడీ మనం భక్తి ఉద్యమం గురించి ప్రారంభించాము. రైట్, మనకి నెక్స్ట్ చూసినట్లయితే చైతన్యుడు లేదా చైతన్య మహాప్రభు అని చెప్పేసి అంటాము. ఇతని యొక్క అసలు పేరు విశ్వంబర మిశ్రా. బిరుదు వచ్చేసి శ్రీ గౌరంగ. రైట్, ఇతని యొక్క గురువు వచ్చేసి కేశవానంద భారతి. రైట్, చైతన్య మహాప్రభు కృష్ణతత్వమును ప్రచారం చేయడం జరిగింది. శ్రీకృష్ణుడి యొక్క భావాలను ప్రచారం చేయడం జరిగింది. ఈయన ఎప్పుడు కూడా బృందావనంలో ఉంటాడు. బృందావనంలో ఉండడం జరుగుతుంది. ఆట పాటల ద్వారానే కృష్ణుణ్ణి చేరుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇతని మార్గాన్ని రాగమార్గము అని చెప్పేసి చెప్తాము. రైట్, ఇతను వైష్ణవ భక్తిని ప్రచారం చేయడం జరిగింది. పాటల ద్వారా, నృత్యాల ద్వారా ప్రజల్లోకి భక్తిని తీసుకెళ్ళడం జరిగింది. సామూహిక సంకీర్తనలు, భజనలు ఇతనే ప్రారంభించాడు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా భజన స్టార్ట్ చేసిన వ్యక్తి రైట్ విశ్వంబర మిశ్రా. ఇతనే మనము చైతన్య మహాప్రభు అని చెప్పేసి అంటాము. విశ్వమానవ సౌభ్రాతృత్వమును ప్రబోధించాడు. ఇతడి ఆత్మకథ చైతన్య చరితామృతము. ఇతడు కిందటి జన్మలో రాధనని తన కోసం కృష్ణుడు అవతరిస్తాడని చెప్పేసి తెలియజేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ భక్తి ఉద్యమకారుడు వచ్చేసి దాదు దయాల్. ఇతను గుజరాత్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. దాదు అనగా అన్న, దయాల్ అంటే జాలి అని అర్థము. రైట్, ఇతడి శిష్యులను దాదీ పంథీలు అని చెప్పేసి అంటారు. దాదు పంథీలు. ఈ దాదు దయాల్ వచ్చేసి కబీర్ యొక్క శిష్యుడు అని చెప్పుకోవాలి. కబీర్ మరణాంతరం ఇతడు తన యొక్క భావాలను ప్రచారం చేయడం జరిగింది. రైట్, ఇతని బోధనలన్నీ కూడా పన్నీ అనే గ్రంథంలో కలవు. ఇతడు ప్రారంభించిన భక్తి ఉద్యమాన్ని నిపక ఉద్యమం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాజస్థాన్లో భక్తిని ప్రచారం చేసినటువంటి మీరాబాయి. ఈమె మేవాడ్ రాజ్యానికి చెందింది. ఈమె బోధనలు గుజరాతీ, రాజస్థానీ వంటి ప్రాంతీయ భాషల్లో రాయడం జరిగింది. మేవాడ్ రాజైన రాణా సంగ్రామ్ సింహ యొక్క రెండవ కుమారుడైన రాణా బోరరాజా యొక్క భార్య. రైట్, రాజా భోజరాజ మరణాంతరము ఈమె సన్యాసినిగా మారింది. ఈ భోజరాజు చనిపోయిన తర్వాత సన్యాసినిగా మారింది. రైట్, ఈమె కృష్ణుని యొక్క విగ్రహాన్ని వివాహం చేసుకోవడం జరిగింది. కృష్ణ భక్తిని ప్రచారం చేయడం జరిగింది. రైట్, ఈమె శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలు. అండ్ ఈమె యొక్క గురువు వచ్చేసి రవిదాసు రైదాసు అన్న ఒకరే. మనకి రామానందుడి యొక్క స్టూడెంట్ వచ్చేసి రవిదాసు లేదా రైదాసు. ఆ రైదాసు యొక్క స్టూడెంట్ వచ్చేసి మీరాబాయ్. రైట్, ఇతను మహర్ కులస్తుడు. రైట్, చెప్పులు కుట్టుకునే కులం అన్నమాట. హరిలో అందరిలో హరి అని రవిదాసు చెప్పడం జరిగింది. ఇతడు చెప్పులు కుట్టుకునే కులము. రైట్, నెక్స్ట్ శంకరదాస. అస్సాంలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసిన వ్యక్తి శంకరదాస. ఇతడు తులసీదాస్కు సమకాలీనుడు. వైష్ణవ మతంలో మొదటిసారిగా భక్తిని మనకు అస్సాంలో ప్రచారం చేశాడు. అస్సాంలో మొదటిసారి వైష్ణవ మతాన్ని ప్రవేశపెట్టాడు. ఇతని కంటే ముందు అస్సాంలో వైష్ణవ మతం లేదు. అక్కడ ప్రజలు అనాగరికంగా ఉంటున్నారు. ఎటువంటి మతం అనేది లేదు. అస్సాంలోని ప్రజలు రాజుతో సహా గిరిజన సాంప్రదాయం వదిలేసి వైష్ణవ మతం స్వీకరించడం జరిగింది. రాజుతో సహా ప్రజలు గిరిజన సాంప్రదాయం వదిలేసి వైష్ణవ మతంలోకి వచ్చారు. మనకి అస్సామీ భాషలోకి శంకరదాస రామాయణాన్ని అనువదించడం జరిగింది. రాజు వచ్చేసి అస్సాం యొక్క రాజు షెంగ్ముంగ్. ఇతంది అహోం వంశము. రైట్, ఇతను షెంగ్ముంగ్ అనేటువంటి వ్యక్తి వైష్ణవ మతంలోకి మారిన తర్వాత స్వర్గనారాయణ అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు, షెంగ్ముంగ్. రైట్, ఇతరుల బాధను తన బాధగా అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన విష్ణుమూర్తి అని నర్సీ మెహతా చెప్పడం జరిగింది. మనకి తులసీదాస్ చూసినట్లయితే తులసీదాస్ ప్రముఖ భక్తి ఉద్యమకారుడు. అక్బర్కి సమకాలీనుడు. మొఘల్ చక్రవర్తి అక్బర్కి సమకాలీనుడు. రైట్, తులసీదాస్ ప్రభావం వలన అక్బర్ తన నాణాల పైన రాముడు,
తన నాణ్యాలపైన రాముణ్ణి ముద్రించడం జరిగింది. తులసీదాస్ ప్రభావం వలన అక్బర్ తన నాణ్యాలపైన రాముణ్ణి ముద్రించాడు. తులసీదాస్ సగుణ భక్తి ఉద్యమకారుడు. సగుణ భక్తి ఉద్యమకారుడు. రైట్. ఈ తులసీదాస్ యొక్క గ్రంథాలు మనకి గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా అడగడం జరిగింది. రైట్. ముఖ్యంగా చూసినట్లయితే రామచరితమానస్, రామచరితమానస్, రామచరితమానస్. హిందీలో మొదటిసారిగా రామాయణాన్ని అనువదించిన వ్యక్తి ఈ యొక్క తులసీదాస్ అని చెప్పాల్సి ఉంటుంది. హిందీలో రామాయణాన్ని అనువదించిన మొదటి వ్యక్తి తులసీదాస్. ఇతను రామచరితమానస్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతారు. మొదటి అనువాదము హిందీలో అంటే రామచరితమానస్. అలాగే ఈ తులసీదాస్ రాసిన గ్రంథాలు కవితావళి, గీతావళి, వినయ పత్రిక. ఇవి మనకు గత ఎగ్జామ్లో అడిగినటువంటి బుక్స్ అన్నమాట. రైట్. రామచరితమానస్, కవితావళి, గీతావళి, వినయ పత్రిక అనేటువంటి గ్రంథాలను తులసీదాస్ రాయడం జరిగింది. అలాగే సూర్దాస్, సూర్దాస్ ఇతను వల్లభాచార్యుడి యొక్క విద్యార్థి, వల్లభాచార్యుడి యొక్క శిష్యుడు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ సూర్దాస్ పుట్టుకతో అంధుడు అయినప్పటికీ కృష్ణ భక్తిని ప్రచారం చేయడం జరిగింది. బాలకృష్ణ భక్తిని ప్రచారం చేయడం జరిగింది. బాలకృష్ణ భక్తి అంటే ఇక్కడ అర్థము చిన్న వయసులో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు చేసిన లీలలని ప్రచారం చేశాడు. చిన్న వయసులో శ్రీకృష్ణుడు యొక్క లీలల్ని ప్రచారం చేయడం జరిగింది సూర్దాస్. రైట్. ఇతను రాసిన గ్రంథాలు సూర్సాగర్, సూర్సాగర్, సూరావళి, సాహిత్యరత్న, సాహిత్యరత్న. ఈ మూడు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సూర్సాగర్, సూరావళి, సాహిత్యరత్న అనే గ్రంథాలను సూర్దాస్ రాయడం జరిగింది. కృష్ణ భక్తి చిన్న వయసులో ఉన్న శ్రీకృష్ణుడు చేసిన లీలను ప్రచారం చేశాడు. అందుకే మనం బాలకృష్ణ భక్తి అని చెప్పేసి అంటాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర భక్తి ఉద్యమం. భారతదేశం భక్తి ఉద్యమం ఒకవైపు వెళ్తుంటే మహారాష్ట్ర భక్తి ఉద్యమం మరొక వైపు వెళ్తుంది. రైట్. ఇది తీర్థయాత్రల చుట్టే తిరుగుతుందన్నమాట. మహారాష్ట్రలో భక్తి ఉద్యమం అనేది పండరిపురం చుట్టూ తిరుగుతుంది. ఈ ప్రాంతంలో పాండురంగ లేదా విఠల లేదా విఠోబా అనే పేరుతో విష్ణువును పూజించేవారు. విష్ణువు యొక్క 13వ అవతారము ఈ యొక్క పాండురంగడు. ఇతన్నే విఠల అంటారు, ఇతన్నే విఠోబా అంటారు. మనకి గుప్తుల కాలం వరకు 10 అవతారాలు ఉన్నాయి. గుప్తుల కాలం తర్వాత మనకి ఇంకొక 3 అవతారాలు పెరిగాయి. రైట్. శ్రీ వెంకటేశ్వర స్వామి 11వ అవతారం అండ్ 12వ అవతారం వచ్చేసి శ్రీరంగనాథుడు, శ్రీరంగపట్నంలో ఉండేటువంటి విష్ణువు శ్రీరంగనాథుడు. అలాగే 13వ అవతారం పండరిపురంలో ఉన్నటువంటి పాండురంగ లేదా విఠల లేదా విఠోబా అని చెప్పేసి అంటారు. ఈ యొక్క భక్తి ఉద్యమం అంతా కూడా పండరిపురం చుట్టే తిరుగుతుందండి. రైట్. దీన్ని మళ్ళా 2 రకాలుగా వించబడింది. వరాకారి తెగ జీవితంలో ఒక్కసారైనా పండరిపురంను సందర్శించాలి. రైట్. జ్ఞానదేవుడు, నామదేవుడు ముఖ్యమైన వాళ్ళు. ధరాకారి తెగ వీరు తీర్థయాత్రలకు వ్యతిరేకము, నిర్గుణ భక్తిని ప్రచారం చేశారు. సగుణ భక్తికారులు వైష్ణవ సాంప్రదాయం ప్రకారము మరాఠా భక్తి ఉద్యమమును ప్రారంభించడం జరిగింది. రైట్. మరాఠా భక్తి గీతాలను మనము అభంగాలు అని చెప్పేసి పిలుస్తాము. ఈ యొక్క మరాఠా భక్తి ఉద్యమకారులు రాసినటువంటి గీతాలను అభంగాలు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో మనకి మరాఠా భక్తి ఉద్యమానికి పునాది ఇచ్చిన వ్యక్తి జ్ఞానదేవుడు. రైట్. మహారాష్ట్రలో భక్తి ఉద్యమం ప్రారంభించింది జ్ఞానదేవుడు. ఇతడు వర్ణ వ్యవస్థను వ్యతిరేకించి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. బ్రాహ్మణులు సమాజాన్ని నియంత్రించడం కరెక్ట్ కాదని వ్యతిరేకించాడు ఈయన. 12వ శతాబ్దంలో మనకి భగవద్గీతని జ్ఞానేశ్వరి అనే పేరుతో అనువదించడం జరిగింది. రైట్. జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని రచించాడు. జ్ఞానేశ్వరి అంటే మరాఠీ భగవద్గీత, మరాఠీ గీత అని చెప్పాల్సి ఉంటుంది. జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. దీన్నే మరాఠీ భగవద్గీత అంటాము.
రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏకనాథుడు ఈ యొక్క మహారాష్ట్రలో భక్తిని ప్రచారం చేశాడు. రామాయణాన్ని భగవద్గీతను మరాఠా భాషలోకి అనువదించడం జరిగింది. ఇతడు రామాయణమును భావార్థ రామాయణం అనే పేరుతో రాయడం జరిగింది. రైట్. తుకారాం ఇతడు శివాజీ మరియు ఔరంగజేబ్కు సమకాలీనుడు. ఇతని గురువు వచ్చేసి బాబాజీ చైతన్య. రైట్. ఇతని బిరుదు వచ్చేసి మరాఠా కబీర్. ఇతరుల బాధను తన బాధగా అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన సన్యాసి అని తుకారాం చెప్పడం జరిగింది. ఇతరుల బాధను తన బాధగా అర్థం చేసుకున్న వాళ్ళే నిజమైన సన్యాసి అనేది తుకారాం. రైట్. నెక్స్ట్ పర్సన్ చూసినట్లయితే నామదేవుడు. ఇతను మహారాష్ట్రలో దర్జీ కులంలో పుట్టడం జరిగింది. ఇతడు ప్రారంభంలో బందిపోటు దొంగగా ఉండేవాడు. రైట్. సూఫీ సన్యాసుల ప్రభావంతో ఈ బందిపోటు దొంగ జీవితాన్ని వదిలేసి భక్తి ఉద్యమకారుడుగా మారడం జరిగింది. ఇతడు కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించాడు. ప్రేమ సందేశాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఇతని యొక్క బోధనలు ఒక మహారాష్ట్ర కాదు పంజాబ్లో కూడా చేయడం జరిగింది. ఇతని భక్తిని మహారాష్ట్రలో ప్రచారం చేశాడు, అలాగే పంజాబ్లో చేసడం జరిగిందనమాట. ఈ నామదేవుడి యొక్క సూక్తులు ఆది గ్రంథంలో కనిపిస్తాయి. ఆది గ్రంథం అంటే సిక్కుల యొక్క పవిత్ర గ్రంథము. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథంలో ఇతని యొక్క సూక్తులు కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ సూఫీ ఉద్యమము. రైట్. మధ్యయుగంలో మనకు 13వ శతాబ్ద కాలంలో ఈ యొక్క సూఫీ ఉద్యమం ప్రారంభమైంది. ఇస్లాం మతంలోని మూఢనమ్మకాలను తగ్గిస్తూ మతాన్ని సంస్కరించడం కోసం సూఫీ ఉద్యమం ప్రారంభమైంది. సూఫీ అనే పదం సూఫ్ అనే పదాల నుండి ఏర్పడింది. సూఫ్, సఫా అనే అరబిక్ భాషా పదాల నుండి ఏర్పడింది. సూఫ్ అనగా ఉన్ని, సఫా అనగా పరిశుభ్రమైన. రైట్. ఉన్ని నిరాడంబరతకి సింబల్, సింప్లిసిటీకి సింబల్. సఫా పరిశుభ్రమైన. రైట్. సూఫీలు నిరాడంబరంగా జీవించేవాళ్ళు, ఉన్ని దుస్తులు ధరించేవాళ్ళు, శుభ్రమైన జీవితాన్ని నడిపేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ కూడా మేము దేవుని యొక్క సేవకులుగానే భావించుకున్నారు. రైట్. పరిశుభ్రమైన జీవితం, తప్పులు లేని జీవితం గడపాలనుకున్నారు. రైట్. ప్రేమతో మాత్రమే భగవంతుడి సన్నిధి చేరుకోగలమని సూఫీ తత్వం తెలియజేస్తుంది. పిర్ సన్యాసి, మురీద్ శిష్యుడు. దేవుడు మరియు ప్రజల మధ్య సంబంధము గురు శిష్యుల సంబంధం లాగా ఉండాలి అంటాడు. గురు శిష్యుల సంబంధం లాగా ఉండాలి అంటారు ఈ సూఫీ సన్యాసులు. ఇన్సానీ కమీల్ సంపూర్ణ మానవుడు అనే సూత్రము. ఫనా తమకు తాము దేవునిలో విలీనం చేసుకోవడమే ఫనా. అహాన్ని చంపుకొని దేవునిలో లీనం చేసుకోవడమే ఫనా అని చెప్పేసి అంటాము. గురువుల యొక్క ఆశ్రమం ఖాన్ఖా అని అంటారు. దీన్ని ముస్లిం పాలకులు ఉచిత భూములు ఇస్తారు. ఆ ఇసుల భూములే మనము ఇనామ్స్ అంటాము. ఇనాం భూములు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఖాన్ఖా చూసినట్లయితే ఒక పిర్తో 100 మంది మురీదులు ఉంటారు. ఒక గురువుతో 100 మంది శిష్యులు నివసించడం జరుగుతుంది. ఆ యొక్క గురుకులాలను నిర్వహించడం కోసం ఇనాం భూములని రాజులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఖాన్ఖా అంటే ఆశ్రమము లేదా గురుకులము, ముస్లిం గురుకులము. మనకి మద్రసా అంటే ఇస్లామిక్ విద్యా కేంద్రము. మద్రసా అంటే ఇస్లామిక్ విద్యా కేంద్రము. ఈ యొక్క ఖాన్ఖా అంటే ముస్లిం గురుకులాలు. గురువు యొక్క సమాధులను దర్గా అని పిలిచేవాళ్ళు. రైట్. గురువుల యొక్క సూఫీ గురువుల యొక్క సమాధులని దర్గా అనేవాళ్ళు. సూఫీ గురువుల యొక్క వర్ధంతి ఉత్సవాలను ఉర్స్ అనేవారు. వర్ధంతి ఉత్సవాలను చాలా గొప్పగా నిర్వహించేవారండి. ఎందుకలాగా అంటే వాళ్ళు చనిపోయారు అంటే అర్థం ఆత్మ వెళ్ళి దేవునిలో లీనమైంది. అంటే దేవునిలో లీనం కావడం అంటే వాళ్ళు దేవునితో సమానం అయిపోయారు. సో దేవునితో సమానం అయిపోయారు కాబట్టి దేవుడిలాగా సెలబ్రేట్ చేయాలి అంటున్నారు ఈ యొక్క సూఫీ తత్వము. ఈ సూఫీ ఉద్యమ పద్ధతులు జిక్ర్ నామాన్ని జపించడం, రక్స్ నృత్యము చేయుట, సవా పాటలు పాడుట. రైట్. సూఫీలు ప్రధానంగా 10 దశలను అనుసరించాల్సి ఉంటుంది. మనకు రీసెంట్ కొన్ని ఎగ్జామ్స్లో రైట్ ఈ యొక్క 10 దశలు కానిదేది అన్నాడు. ముందు కానిదేది అంటే ముందు అయినా తెలుసుకోవాలా. రైట్. ఫస్ట్ వన్ తౌబా పశ్చాత్తాపము. ఓకే. జుహ్దీ భక్తి, వారా సమన్వయము, ఫికర్ పేదరికము,
రైట్ సబర్ సహనము, శుక్ర కృతజ్ఞత, రజా ఆశ, రిజా సమర్పణ, కాఫ్ భయము, తవక్కల్ సంతృప్తి. ఈ 10ని ఈ యొక్క సూఫీ సన్యాసులు పాటిస్తారు. ఎవరైతే ఇవి పాటిస్తారో వాళ్ళు సూఫీలుగా పిలువబడతారనమాట. అలాగే సూఫీలు నమాజ్ని వ్యతిరేకిస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేయరన్నమాట. ప్రపంచంలో మొదటిసారి సూఫీ ఉద్యమాన్ని అబూ హషీం ఇరాక్లో ప్రారంభించడం జరిగింది. మొదటి మహిళా సూఫీ ఉద్యమకారిణి రబియా బేగం. ఈమె ఇరాక్ దేశానికి చెందినటువంటి మహిళ. మొదటి మహిళా సూఫీ ఉద్యమకారురాలు రబియా బేగం. భారతదేశంలో సూఫీ ఉద్యమం ప్రారంభించింది ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ఇతడు 1192లో భారత్కు వచ్చి రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతంలో సూఫీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. సూఫీ ఉద్యమంలో గల మత శాఖలను సిల్సిలాలు అని అంటారు. సిల్సిలాలు అంటే సూఫీ ఉద్యమంలోని మత శాఖలు. రైట్. అబుల్ ఫజల్ ప్రకారం భారతదేశంలో 14 సిల్సిలాలు ఉన్నాయండి. 14 శాఖలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది చిస్తీ శాఖ. రైట్. 3వ పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశానికి వచ్చి అజ్మీర్లో స్థిరపడ్డాడు. ఇతనిని ప్రజలు ఖ్వాజా గరీబన్ నవాజ్ అనేవాళ్ళు, పేదల యొక్క రారాజు అని పిలవడం జరుగుతుంది. ఇతని దర్గా అజ్మీర్లో నిర్మించబడింది. ఢిల్లీలో ఇల్టుట్మిష్ కాలంలో కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనేటువంటి సన్యాసి ఉండేవాడు. ఇతను చిస్తీ సిల్సిలాను ఢిల్లీలో ప్రచారం చేయడం జరిగింది. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీద షమ్స్ మినార్ను కుతుబ్ మినార్గా మార్చారు. అలాగే మనకి 8 మంది సుల్తాన్ల కాలంలో నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీలో ఉన్నాడు. రైట్. బాల్బన్ కాలం నుండి గియాజున్ తుగ్లక్ కాలం వరకు ఢిల్లీలో ఉన్నాడు. మనకి అమీర్ ఖుస్రూ వచ్చేసి ఇతని యొక్క స్టూడెంట్ అన్నమాట. అమీర్ ఖుస్రూ కూడా బాల్బన్ కాలం నుండి గియాజుద్దీన్ తుగ్లక్ కాలం వరకు ఢిల్లీలో ఉన్నాడు. రైట్. నిజాముద్దీన్ ఔలియా శిష్యుడే అమీర్ ఖుస్రూ. పంజాబ్లో చిస్తీ సిల్సిలాను బాబా ఫరీద్ ప్రచారం చేయడం జరిగింది. బాబా ఫరీదుద్దీన్ గంజ్ ఈ షక్కర్ అనేది అతని యొక్క పూర్తి పేరు. రైట్. ఇతను అత్యంత పేదరికాన్ని అనుభవించాడండి. తను సొంత కష్టం పైన బతికాడు. ఏ రాజు ముందు చేయి జాపలేదు. చిస్తీ సన్యాసులు ఎవరు కూడా రాజుల దగ్గర చేయి జాపరు. ఇక్కడ మనకి 8 మంది సుల్తాన్ల కాలంలో నిజాముద్దీన్ ఔలియా ఉన్నాడు అంటున్నాము. అతను ఢిల్లీలో ఉన్నాడు, రాజస్థానానికి పోలేదు. చిస్తీ సన్యాసులు ఎవరు కూడా రాజస్థానం పోలేదు, రాజు దగ్గరికి పోలేదు. రాజులే వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. రాజులు బహుమతి ఇచ్చినా రిజెక్ట్ చేసేవాళ్ళు. ఈ బాబా ఫరీద్ అత్యంత పేదరికంలో బతికాడు. తన కుమారుడు చనిపోతే డబ్బు లేకపోతే ఇంటి డోర్ బలగొట్టేసి దాన్ని శవపేటికలాగా తయారు చేశారు. బాబా ఫరీద్ చనిపోతే చందాలు వేసుకొని ఆ యొక్క కర్మకాండలు చేయడం జరిగింది. అతను మరణించిన తర్వాత చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. చందాలు అత్యంత పేదరికంలో బతికాడు బాబా ఫరీద్. ఇతని సూక్తులు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథంలో కనిపిస్తాయి. రైట్. కాశ్మీర్లో షేక్ నూరుద్దీన్ ఋషి చిస్తీ సిల్సిలాను ప్రచారం చేశాడు. ఇతని ఋషి అని ఎందుకన్నామంటే ప్రాణాయామం, యోగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఇతని కృషి వలన కాశ్మీర్ పండితులు మినహా మిగిలిన వారంతా ఇస్లాంలోకి మారడం జరిగింది. మారారు. అక్బర్ యొక్క గురువు చిస్తీ శాఖను ఆగ్రాలో ప్రచారం చేసింది షేక్ సలీం చిస్తీ. ఈ షేక్ సలీం చిస్తీ యొక్క పేరునే తన కుమారుడైనటువంటి జహంగీర్కు పెట్టుకోవడం జరిగింది. జహంగీర్ యొక్క అసలు పేరు నూరుద్దీన్ మహమ్మద్ సలీం. రైట్. షేక్ సలీం చిస్తీ గౌరవార్థమే జహంగీర్కి సలీం అని పేరు పెట్టుకున్నాడు అక్బర్. ఎక్కడున్నాడయ్యా ఈయన అంటే ఆగ్రాలో మత ప్రచారం చేయడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో గేసు దరాజ్ చిస్తీ శాఖను ప్రచారం చేయడం జరిగింది. రైట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చడం వల్ల సూఫీ మతం అనేది దక్షిణ భారతదేశం రావడం జరిగింది.
రైట్. సో ఇలా గేసుదరాజు కూడా రావడం జరిగింది. ఇతను బహమనీల కాలంలో దక్షిణ భారతదేశంలో ఈ యొక్క గుల్బర్గాలో ఉన్నాడు. ఫిరోజ్ షా బహమన్, అహ్మద్ షా వలి, వీళ్ళిద్దరి కాలంలో మనకి గేసుదరాజ్ గుల్బర్గాలో ఉన్నాడు. గుల్బర్గాలో రైట్ చిస్తీ శాఖను ప్రచారం చేయడం జరిగింది. గేసుదరాజ్ని ఖ్వాజా బందే నవాజ్ అంటారు. బానిసల యొక్క రారాజ్ అని పిలవడం జరిగింది. రైట్. ఈ యొక్క అహ్మద్ షా వలి కూడా సూఫీ మతాన్ని ప్రచారం చేశాడు. ఈ అహ్మద్ షా వలి చూసినట్లయితే రైట్ ఇతన్ని ప్రజలు వలి అన్నారు. వలి అంటే సన్యాసి అని అర్థము. మనకి లాస్ట్ గ్రూప్ 1లో ఈ యొక్క వలి గురించి ఇతని గురించి క్వశ్చన్ అడిగారు. ఈ బహమనీ సుల్తాన్ రాజు వర్షం కురిపించగలడని చెప్పేసి అందరూ నమ్మేవారు. అతన్ని సన్యాసిగా కూడా భావించారు అని అడిగారు. అతని పేరు ఏంటి? అహ్మద్ షా. సో మనకి ఎగ్జామ్లో ఇతని పేరు అహ్మద్ షా వలి ఇస్తే అందరూ గుర్తుపడతారు కాబట్టి మొదటి అహ్మద్ షా అంటారు. వలి అంటే సన్యాసి అని అర్థము. మొదటి అహ్మద్ షా వలి. ఇతను వర్షం కురిపించగలడని హిందువులు ముస్లింలు నమ్మేవారు. మనకి ఇతని మీద క్వశ్చన్ వచ్చిందనమాట. అండ్ సుహవర్ది శాఖ రైట్. చిస్తీ తర్వాత మరి ఒక ముఖ్యమైన శాఖ సుహవర్ది శాఖ. షేక్ షిహాబుద్దీన్ సుహవర్ది ఈ శాఖను ప్రారంభించాడు. భారతదేశంలో బహుద్దీన్ జకారియా ఈ శాఖను ప్రచారం చేయడం జరిగింది. షేక్ అబు నజీబ్ బాగ్దాద్ నగరంలో ఈ శాఖను ప్రచారం చేయడం జరిగింది. మనకి చిస్తీలు ఏం చెప్పుకున్నామండి? రాజాస్థానానికి పోరు. కానీ సుహవర్దీలు రాజాస్థానంలోనే ఉంటారు, రాజు ఆస్థానంలోనే ఉంటారు, విలాస జీవితం గడుపుతారు. రాజు యొక్క ఆస్థానంలో ఉంటారు, డబ్బులు రాజు దగ్గర తీసుకుంటారు. చిస్తీలు రాజుల దగ్గర డబ్బులు తీసుకోరు. సుహవర్దీ వాళ్ళు రాజాస్థానంలోనే ఉంటారు, రివర్స్ అన్నమాట. రైట్. కొద్దిగా విలాస జీవితం గడుపుతారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కాదిరియా శాఖ లేదా కాద్రీ శాఖ. షేక్ అబ్దుల్ ఖాదిర్ గిలానీ అనే వ్యక్తి ఈ శాఖను ప్రారంభించడం జరిగింది. ఈ శాఖ ఉదారవాద భావాలను ప్రచారం చేసింది. రైట్. ఉదారవాద లిబరల్ భావాలు అన్నమాట. రైట్. షా నయామతుల్లా భారతదేశంలో ప్రచారం చేయడం జరిగింది. భారతదేశంలో ప్రచారం చేశాడు. మనకి భారతదేశంలో అత్యంత లిబరల్ ఉదారమైనది కాదిరియా శాఖ. అసలు మత మార్పిడిని అసలు అంగీకరించలేదు. మత మార్పిడి చెయ్యని ఏకైక చిస్తీ శాఖ అన్నమాట. రైట్. షాజహాన్ కుమారుడు దారాషుకో మరియు పెద్ద కుమార్తె జహానారా బేగం వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ఖాదిరియా శాఖకు పోషించడం జరిగింది. ఖాదిరియా శాఖను సపోర్ట్ చేయడం జరిగింది. అత్యంత ఉదారమైనది. దారాషుకో ఈ యొక్క శాఖ ప్రభావంతో పరమత సహనం చూపించాడు. హిందువులకి ముస్లింలకి సమప్రాధాన్యత కల్పించాడు దారాషుకో. రైట్. ఈ యొక్క మతశాఖ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అనేక ఉపనిషత్తులని దారాషుకో రైట్ పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది. రైట్. నెక్స్ట్ శాఖ వచ్చేసి నక్షాబందీ శాఖ. రైట్. బాకీ బిలాహ్ అనే వ్యక్తి ఈ శాఖను ప్రారంభించడం జరిగింది. ఈ శాఖ యొక్క స్థాపకుల్లో ఒకడు బహుద్దీన్. ఇది అత్యంత మతోన్మాద శాఖగా చెప్పాల్సి ఉంటుంది. భారతదేశ చరిత్రలో అత్యంత ఉదారమైనది ఖాదిరియా శాఖ అయితే అత్యంత మతోన్మాద శాఖ అంటే నక్షాబందీ శాఖ. మత మార్పిడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినది. మత మార్పిడికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రైట్. ఇందులో మనకి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చేసి షేక్ అహ్మద్ సర్హిందీ. ఇతను ఏమంటే మనుషులు దేవుడి యొక్క బానిసలు అంటాడు. మనుషులు దేవుడి యొక్క బానిసలు అంటారు. మనకి వహాదత్ ఈ వజూద్ రైట్ లేదా వహాదత్ ఉల్ వజూద్ రెండు కూడా కరెక్టే. రైట్. ఈ సిద్ధాంతం ప్రకారము దేవుడు మరియు అతని సృష్టి ఒక్కటే అని చెప్పేసి వహాదత్ ఈ వజూద్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ నక్షాబందీ శాఖ అనేది అత్యంత మతోన్మాద శాఖగా చెప్పాలి. ఈ షేక్ అహ్మద్ సర్హిందీ మనుషులు దేవుడి యొక్క బానిసలు అని చెప్పేసి అనడం జరిగింది. మనుషులు దేవుడి యొక్క బానిసలు. వహాదత్ ఉల్ వజూద్ని వ్యతిరేకించాడు షేక్ అహ్మద్ సర్హిందీ. రైట్. బాబర్ మరియు ఔరంగజేబులు ఈ శాఖను అనుసరించడం జరిగింది. ఈ యొక్క సూఫీ మతస్థులు
భారతదేశంలో పరమత సహనాన్ని పెంచి పోషించడం జరిగింది. సూఫీ సన్యాసులు హిందూ ముస్లిం యూనిటీని ప్రచారం చేశారు. హిందువుల మధ్య ముస్లింల మధ్య మత ఘర్షణని తగ్గించారు. ఢిల్లీ సుల్తానులు బలవంతంగా మత మార్పిడులు చేయడాన్ని ఈ యొక్క సూఫీ సన్యాసులు అడ్డుకోవడం జరిగింది. రైట్, పాటల ద్వారా డ్యాన్సుల ద్వారా ప్రజల్లోకి ఇస్లాంని తీసుకెళ్లడం జరిగింది. మత ఘర్షణ తగ్గించడం జరిగింది. సో మనకి ఇస్లాం మతం భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఇస్లాం రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజులకి ప్రజల మధ్య ఘర్షణ తగ్గించినటువంటి మనం ఈ యొక్క సూఫీ ఉద్యమాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సూఫీ ఉద్యమాన్ని చాలా గొప్పగా పూర్తి భారతదేశంలో ప్రచారం చేయడం జరిగింది. రైట్, మనకి ఈ యొక్క టాపిక్లో నుంచి మనకు రెగ్యులర్గా బుక్స్ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. భక్తి ఉద్యమం కావచ్చు, అలాగే సూఫీ ఉద్యమం కావచ్చు. భక్తి ఉద్యమం నుంచి మనకు వివిధ కవులు, వివిధ భక్తి ఉద్యమకారులు వాళ్ళ యొక్క బుక్స్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. జయదేవుడు తను భక్తిని ప్రచారం చేస్తూ గీతా గోవిందం అనే బుక్ రాశాడు. ఇందులో విష్ణు యొక్క 10 అవతారాలను, విష్ణు యొక్క 10 దశావతారాలను వివరించడం జరిగింది. అలాగే మరి ఒక ముఖ్యమైనటువంటి సూఫీ సన్యాసి మాలిక్ మహమ్మద్ జయాసి పద్మావతి అనే కావ్యం రాయడం జరిగింది. ఇతడు సూఫీ సన్యాసి. రైట్, అనేక విధాలుగా పరమత సహనాన్ని ప్రచారం చేశారు. సో ఈ యొక్క గ్రంథాలు మనకి ఎగ్జామ్ పాయింట్లో అడిగే అవకాశం ఉంటుంది. రైట్, మనకి సిద్ధాంతాలు, మనకి అద్వైత సిద్ధాంతము రైట్ శంకరాచార్యుడు చెప్పాడు. రామానుజాచార్యుడు వచ్చేసి రామానుజాచార్యుడు విశిష్టాద్వైతం చెప్పడం జరిగింది. రైట్, మనకి మధ్వాచార్యుడు వచ్చేసి ద్వైతం చెప్పడం జరిగింది. అలాగే నింబార్కుడు వచ్చేసి ద్వైతాద్వైతంను శంకరాచార్యుడు అద్వైతాన్ని మనకి మళ్ళీ మధ్వాచార్యుడు అద్వైతాన్ని రెండు కలిపి ద్వైతాద్వైతం చెప్పడం జరిగింది. అండ్ మనకి నెక్స్ట్ చూసినట్లయితే వల్లభాచార్యుడు శుద్ధాద్వైతం చెప్పడం జరిగింది. ఈ 5 సిద్ధాంతాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కంపల్సరీ అడుగుతారు, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ 5 సిద్ధాంతాలు మర్చిపోతే మనకు ఖచ్చితంగా మనకు ఒక మార్క్ మిస్ అవుతుంది. ఆది శంకరాచార్యుడు స్టార్ట్ చేసినటువంటి 4 ముఖ్యమైనటువంటి మఠాలు, ఉత్తరాన జ్యోతిర్మఠము రైట్ బద్రీనాథ్, తూర్పున గోవర్ధన మఠము పూరి, దక్షిణాన శృంగేరిలో శారదా మఠము, పశ్చిమాన రైట్ కాళికా మఠాన్ని ద్వారకలో. ఈ 4 మఠాల పేర్లు కూడా మనం ఎగ్జాంపుల్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఎగ్జామ్లు ఎలా అడుగుతున్నారంటే ఈ మఠాల పేర్లు కాకుండా ఏరియాల పేర్లు అడుగుతున్నాడు. బద్రీనాథ్ లేదా బద్రీనాథ్నే బదరి అంటారు. పూరి, ఉత్తరాన బదరి, తూర్పున పూరి, దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారక. ఇలా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. అలాగే రామానుజాచార్యుడి పుస్తకాలు, అలాగే నింబార్కుడి పుస్తకాలు, రామానందుడి పుస్తకాలు, అలాగే మనకు చైతన్య ప్రభు యొక్క రాగ మార్గము రైట్, రామానుజాచార్యుడి యొక్క ప్రాపతి మార్గము రైట్, అలాగే మనకి వల్లభాచార్యుడి యొక్క పుష్టి మార్గము రైట్, దాదు దయాల్ యొక్క నిపక్ ఉద్యమం, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశం ఉంటుంది. వాటిపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. రైట్, లిటరేచర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రైట్, లిటరేచర్ పైన ఈ యొక్క భక్తి ఉద్యమం నుండి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఈ సూఫీ మతం చెప్పుకున్నప్పుడు అందులో కొన్ని టెర్మినాలజీస్ చెప్పుకున్నాము. రైట్, మనకి ఫనా అని చెప్పేసి మనము దేవునికి అర్పించుకోవడమే ఫనా, దాన్నే మనం భక్తి అంటున్నాము. రైట్, పర్షియన్ పదము అరబిక్ పదం అయితే ఫనా, అదే సంస్కృత పదం అయితే భక్తి అని చెప్పాలి. వహాదత్ ఉల్ వజూద్ రైట్, దేవుడు అతని సృష్టి ఒక్కటే. కానీ ఇక్కడ మనకి అహ్మద్ సర్హిందీ నక్షాబందీ శాఖ చెందిన వ్యక్తి అతన్ని వ్యతిరేకించాడు. మనము దేవుని ఒక్కటెట్లయితాము, దేవుని యొక్క బానిసలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అత్యధికంగా వాళ్ళు మత మార్పిడి చేసుకున్నారు. ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకించింది ఎవరు అని చెప్పేసి అంటారు, అహ్మద్ సర్హిందీ, వహాదత్ ఉల్ వజూద్. ఇటువంటి కాన్సెప్ట్స్ పైన మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇది మనకు భక్తి మరియు సూఫీ ఉద్యమము. థ్యాంక్ యూ.